నమస్తే, వెల్కమ్ టు డీనిస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో చేపట్టిన వివిధ పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కేబినెట్లో తీర్మానం. అమరావతి రెండో దశలో 44,000 ఎకరాల భూమి సమీకరించే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో చర్చ. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను తెలుపుతూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం. సంవత్సర కాలంగా రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప రాష్ట్రంలో పాలన ఏమీ లేదని ఆగ్రహం. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు నగర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమం. జగన్ను అధికారంలో నుంచి దింపేందుకే చంద్రబాబు నాయుడు దొంగ హామీలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రిమండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అమరావతిలో నిర్మించే జేఈడీ టవర్ టెండర్లకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపారు. హెచ్ఓడి 4 టవర్ల టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతిలో చేపట్టిన వివిధ పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్లో తీర్మానం చేశారు. 9 అంశాల అజెండాగా ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించారు. అమరావతి రెండో దశలో 44,000 ఎకరాల భూమి సమీకరించే అంశంపై మంత్రులతో చర్చించారు. అమరావతిలో 5,000 ఎకరాల అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదంతో పాటు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీ హబ్ నిర్మాణంపై చర్చించనున్నారు. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రిమండలి ఓ నిర్ణయం తీసుకుందని తల్లికి వందనంపై కేబినెట్ లో చర్చించారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా డేపై మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ నెల 5వ తేదీన జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమంపై మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. సంవత్సర కాలంగా రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప రాష్ట్రంలో ఏమీ జరగలేదని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. సంక్షేమ పథకాల అభివృద్ధి రెండూ లేవని విమర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్లు అనే తేడాలు కూడా లేకుండా అందరిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పడమట ప్రాంతంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చేసిన మోసాలను తెలుపుతూ సర్కిల్ 3 కార్యాలయంలో అధికారులకు మెమోరాండం ఇచ్చారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం ర్యాలీలు నిర్వహించామని అన్నారు. జగన్ కన్నా మంచి పరిపాలన చేస్తామని నమ్మించి మోసం చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. రామారావుకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు అదే వెన్నుపోటును నేడు ప్రజలకు పొడిచారని విమర్శించారు. అందుకనే ఎన్టీఆర్ విగ్రహం సర్కిల్ వద్ద నుంచి నిరసన ప్రారంభించామని తెలిపారు. చంద్రబాబు నాయుడు చేసిన మోసం అర్థమై జగన్ను ఎందుకు ఓడించామని ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. ఇంటి దగ్గరకు వచ్చే రేషన్ను అందించే వాహనాలను తీసివేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండూ లేవని అన్నారు. రాబోయే కాలంలో వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, తప్పు చేసిన ఏ అధికారిని, నాయకుడిని వదిలేదే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్లు అంబడిపూడి నిర్మల, చింతల సాంబయ్య, కుప్పాల కుమారి, తంగిరాల రామిరెడ్డి, కొండారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారా, యోనో రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం, మరీ ముఖ్యంగా మా ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో, ముఖ్యంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మా కార్పొరేటర్లు, మా డివిజన్ అధ్యక్షులు, మా మండల అధ్యక్షులు, మా జిల్లా నగర డివిజన్ సంబంధించిన నాయకులు, అనుబంధ అధ్యక్షులు అందరితో, అదేవిధంగా వేలాది మంది ప్రజానికం ఈరోజు మా నిరసన కార్యక్రమంలో పాలుపంచుకుని 1 సంవత్సరం కాలం పాటు ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి రాగానే హామీలు మేము నెరవేరుస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మంచి పరిపాలన చేస్తామని చెప్పని నమ్మించి ఓట్లు వేయించుకుని ఈరోజు మోసం చేశారో దానికి నిరసనగా వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఎంఆర్ఓ గారి ఆఫీస్ దాకా వేలాది మంది ప్రజానికం సమక్షంలో జరగటం జరిగింది. ఎందుకు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి ప్రారంభించామంటే వెన్నుపోటు అనేది ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు రాజకీయం వెన్నుపోటు ద్వారా ప్రారంభమైంది ఎన్టీఆర్ గారి దగ్గర నుంచే కాబట్టి ఆ రోజు రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి ఈరోజు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని చెప్పని తెలియజేస్తానికి ఈరోజు ఈ ప్రాంతంలో మేము ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ యొక్క సంవత్సరం కాలంలో ఏ ఒక్క హామీని గారు అమలు చేయకుండా సూపర్ 6 అని చెప్పని ఆ రోజు ప్రతి ఇంటికి గార తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి గార వెళ్ళి బాండ్ పేపర్ ఇచ్చారు. అందులో చంద్రబాబు నాయుడు సంతకం చేశారు, పవన్ కళ్యాణ్ సంతకం చేశారు. సంతకం చేసి మాది బాధ్యత, చంద్రబాబు నాయుడు ఏమో అదిగో నేను ఇస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు, ఇప్పించే బాధ్యత నాదని చెప్పని పవన్ కళ్యాణ్ ఇద్దరు గారు సంతకాలు చేసి ప్రతి ఇంటికి గారు పంచారు. ఈరోజు ఏమైంది ఆ బాండ్ పేపర్ల సంగతి? ఏం చేసుకోమంటారు ఆ బాండ్ పేపర్ల గురించి? అదేవిధంగా ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 తల్లికి వందనం అన్నారు. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి నెల 1,500 ఇస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు. రైతులకి 20,000 అని చెప్పి అన్నారు. కరెంటు ఛార్జీలు పెంచమన్నారు. ఉచిత బస్సు అన్నారు. గ్యాస్ సిలిండర్లు అన్నారు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అన్నారు. జాబు క్యాలెండర్ అన్నారు. ఏవైనా హామీలు బాబు అని చెప్పని ఈరోజు ప్రజలందరి గారు నినాదిస్తున్నారు, అందరి గారు నిరసన తెలియజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి విమర్శించారు. జగన్ అధికారంలో నుండి దింపడానికి గ్లోబల్ ప్రచారాలు చేశారని, జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు విజయవాడ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ నుండి గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉన్న సచివాలయ వ్యవస్థను, పథకాలను రద్దు చేస్తారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి చెప్పేటటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలు, అలాగే రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితుల్ని ఈరోజు ర్యాలీ ద్వారా, ఈరోజు ఒక ఊరేగింపు ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని, ఈ ప్రభుత్వ పరిపాలన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఇదంతా కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని, ఎన్నికల ముందు చెప్పినటువంటి సూపర్ 6 పూర్తిగా సంవత్సర కాలంలో ఎక్కడా అమలు చేయలేదని, ఎన్నికల అధికారం రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దింపడం కోసం ఆయన వ్యక్తిత్వం మీద, ఆయన ప్రభుత్వం మీద అనరాని మాటలు, 100కి 150% అబద్ధాలు, గోబెల్స్ లాగా ప్రచారాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ భూములు పోతాయని, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తానని, నేను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గించనని, ఇలా రకరకాలైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, అలాగే సూపర్ 6 అని చెప్పని మోసం చేసి ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల్ని కూడా లేకుండా చేసినటువంటి గనుడు ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం. జూన్ 4వ తారీఖున మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నిజంగా పెద్ద ఎత్తున రావటం అనేటువంటి చాలా సంతోషం. ఎందుకంటే సంవత్సర కాలంలో ప్రజల పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి మరి ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. నిన్న ఒక మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఒక మహిళా మినిస్టర్ గారు. ఆల్రెడీ మేము 75% ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ నెరవేర్చామని చెప్తా ఉంది. అమ్మా, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తల్లికి వందనం ఇచ్చారా మీరేమన్నా? లేకపోతే ఇల్లు ఏమన్నా ఇచ్చారా? పెన్షన్లు ఏమన్నా ఎక్స్ట్రా ఇచ్చారా మీరందరూ కూడా? లేకపోతే పాపం మీరు ఇస్తానన్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటిల్లో ఎన్ని నెరవేర్చి ముందుకెళ్ళారో మీరు లిస్టు బయట పెడితే బాగుంటుంది. నోటి మాటగా 75% మేము నెరవేర్చాము అని అంటే ఇక్కడ ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే సంవత్సర కాలంలోనే మీ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి నేను ప్రజలకి పథకాలు ఇవ్వలేకపోతాను. భారతీయ వారసత్వ సంపద అయిన యోగాసనాల సాధనను నేడు ప్రపంచమంతా అనుసరిస్తుందని, ఇది మన దేశానికి గర్వకారణమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా అన్నారు. జూన్ 21 నాటికి ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పించేందుకు జిల్లా యంత్రాంగం వేలాది మంది శిక్షణలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతిరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. యోగాంధ్ర 2025 మాసోత్సవాల భాగంగా 15వ రోజు బుధవారం BRTS యోగా స్ట్రీట్లో ఆయుష్ శాఖ జిల్లా అధికార యంత్రాంగం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ సైనిక ఉద్యోగులు పెన్షనర్లతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా సాధన భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ఆధునిక జీవన శైలులు ఒత్తిడితో పాటు వివిధ అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, ఇలాంటి వాటి నుంచి రక్షణ పొందేందుకు ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకునేందుకు యోగాసనాల అభ్యాసన ముఖ్యమని అన్నారు. భారతదేశ వారసత్వ సాంస్కృతిక సంపద అయిన యోగాను నేడు ప్రపంచంలోని అనేక దేశాలు అనుసరిస్తున్నాయని అన్నారు. యోగా సాధనను జీవితాంతం ఆచరించేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నట్లుగా తెలిపారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని యోగా సాధన ద్వారా అధిగమించవచ్చునని, ఇది పరిశోధనలో రుజువైందని పేర్కొన్నారు. యోగా సాధనతో శరీరంలోని నూతన శక్తి వస్తుందని, రోజువారీ జీవితంలో చేసే ప్రతి పనిని మరింత ఉత్తేజంగా చేసేందుకు యోగా సాధన ఒక మంచి అవకాశమని అన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ప్రతి గ్రామం, మండలం, పట్టణం, నగరాల్లో వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే వేదికలు సిద్ధం చేస్తున్నట్లుగా వివరించారు. ఈరోజు 15వ రోజు ఎన్టీఆర్ జిల్లాలో BRTS రోడ్లో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రతి సెక్టర్ పీపుల్ని తీసుకొచ్చి ఇక్కడ యోగా చేయించి వాళ్ళకి యోగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్స్-ఆర్మీ పర్సన్స్, అలాగే ఎక్స్-సర్వీస్ మెన్ను, అలాగే రిటైర్డ్ ఆఫీషియల్స్ని పిలవడం జరిగింది. చాలామంది వచ్చారు, చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.
దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగాంధ్ర కార్యక్రమంలో మన జిల్లాలో 10 లక్షల మందికి, రాష్ట్రంలో 2 కోట్ల మందికి యోగా నేర్పించి వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసేలా చేసి వాళ్ళ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి, వాళ్ళ ప్రొడక్టివిటీ పెరిగడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ చాలా అవేర్నెస్ వచ్చింది. ప్రతి గ్రామాల్లో కాంపిటీషన్ చేశాము. అలాగే ఇప్పుడు మండల స్థాయి, జిల్లా స్థాయి కాంపిటీషన్ జరుగుతున్నాయి. ప్రతి సచివాలయాల్లో, అలాగే ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో కూడా, ప్రతి ఆఫీసెస్లో కూడా ఈ యోగా కార్యక్రమం ప్రతిరోజు జరుగుతున్నాయి. రోజుకి దాదాపు 100 నుంచి 150 ప్లేస్లో యోగా శిబిరాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు, మంచి ఉత్సాహంగా ఉన్నారు. సో ఇది మన భారతది పరంపర. ఇది యోగా మన దేశంలో పుట్టిండేది. ఇప్పుడు వేరే రాష్ట్రాల వాళ్ళు, వేరే దేశం వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇండియాలో దాన్ని మళ్ళీ రీస్టార్ట్ లాగా అయింది ఇది. సో ఇంత అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21 వరకు ట్రైనింగ్ లాగా జరిగి, అదైన తర్వాత అందరూ ప్రాక్టీస్ చేసుకునేలాగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాము. ఇది ఒక మంచి పరిణామం. దీనివల్ల మనకు అడ్మినిస్ట్రేషన్లో అయితేనేంటి, సొసైటీ ఇంప్రూవ్మెంట్లో అయితేనేంటి, మంచి బిహేవియర్, అట్లాగే హ్యాబిట్స్ ప్రాక్టీస్లో అయితే, హెల్తీగా అయితేనేంటి, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. డ్రగ్స్ మారి బారి నుంచి పిల్లల్ని కాపాడుకోవడానికి ఈగల్ టీం వాళ్ళు డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చెప్పడం జరిగింది. మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి కాలేజెస్లో, ప్రతి స్కూల్స్లో ఈ ఎన్కార్డ్ నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ అంబాసిడర్ని మనము అపాయింట్ చేసుకున్నాము. వాళ్ళు అక్కడ ఎవరైనా డ్రగ్స్ బారిన పడుతుంటే పిల్లలు, వాళ్ళ గురించి గుర్తించి వాళ్ళని మనకు తెలియజేసిన వెంటనే వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి చారిత్రక విజయం సాధించి నేటికి ఏడాది పూర్తయిందని, ఈ ప్రజా తీర్పు ప్రజా చైతన్యానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు నిదర్శనమని జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 2024 జూన్ 4వ తేదీ భారతీయ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజుగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. 5 ఏళ్ల అరాచక పాలనను అంతమొందించి నిరంకుశ పోకడలను ప్రజలు తమ ఓటు హక్కుతో తిప్పికొట్టి ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు మార్గం సుగమం చేసిన రోజని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృఢమైన నాయకత్వం, 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గ నిర్దేశంలో అనేక దశాబ్దాల కాలంగా ఎన్నో పోరాటాలు చేసి దాడులు ఎదుర్కొని నిలబడిన జన సైనికులు, వీర మహిళల స్ఫూర్తి వ్యవస్థలో మార్పు తీసుకురావాలన్న జనసేన పార్టీ సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని అందించారని తెలిపారు. ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో సాధించిన విజయానికి ఏడాది పూర్తయిందని సంతోషాన్ని వెలుబుచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బాధ్యతగా స్వీకరించామని, గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేసుకుంటూ భావితరాలకు బంగారు భవిష్యత్తును అందజేసేలా కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని స్వతంత్ర 2047 దిశగా నడిపించేందుకు వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ను కీలక భాగస్వామిగా నిలిపేందుకు ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలనను అందిస్తుందని ఆయన వివరించారు. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలన అందజేస్తామని, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా మరింత బాధ్యతతో పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలకు, 3 పార్టీల నాయకులకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అందరి సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని ఆయన కొనియాడారు. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఒక అంకిత భావంతో సాగిందని, సీఎం చంద్రబాబు నాయుడు అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని మంత్రి నాదెళ్ల మనోహర్ కొనియాడారు. విజయవాడ రాజకీయం ఎప్పుడు రాష్ట్ర రాజకీయాలు కీలక భూమిక పోషిస్తాయని, అటువంటి వరవణ్ణి మళ్లీ తీసుకురావాలని మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. నగరంలోని కృష్ణలంక స్క్రూబ్రిడ్జ్ సమీపంలోని ఇస్కాన్ ప్రాంగణనందు జనసేన నేత అమ్మిశెట్టి ఆధ్వర్యంలో సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెళ్ల మనోహర్, ఎంపీ కేశవ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. స్వయంగా సహాయక సంఘాల మహిళలు వేసిన రంగవల్లులను సందర్శించారు. అనంతరం చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనను తిలకించారు. ఏడాది పాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి నాదెళ్ల మనోహర్, ఎంపీ కేశవ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, భారతదేశంలో ఎక్కడా లేని అద్భుతమైన తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చి నిరంకుశ పాలనకు చర్మగీతం పాడారని అన్నారు. ఎండలో గంటల తరబడి క్యూలైన్లో నిలబడి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారు. విధ్వంసాన్ని కాదని వికాసాన్ని ఎంచుకున్న రాష్ట్ర ప్రజల తీర్పు మరోలేనిదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల అభిష్టం మేరకే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజాప్రతినిధులు అన్నారు. కష్టాలను అధిగమిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. కూటమి పార్టీల ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రజల ఆశీస్సులతో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం వచ్చే 4 ఏళ్లు విజయవంతంగా పాలన సాగించే విధంగా దేవుని ఆశీస్సులు ఉండాలని చేయాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మన ఒక పండుగ వాతావరణంలో ప్రజలకి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన తీర్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని బలపరిచారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం అని ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత దారుణంగా ప్రవర్తించినా ఓపికతోటి ఆ రోజులు గంటలు క్యూలో నిల్చుని ఈరోజు కౌంటింగ్ జరిగిన రోజు గత సంవత్సరంలో ఎంత అద్భుతమైన తీర్పిచ్చారో మీ అందరూ చూశారు. మనందరం కూడా ఒక అంకిత భావంతో ఎప్పుడు కూడా కేవలం విమర్శించడానికి కోసం, రాజకీయ లబ్ధి కోసం కాదు మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. సంవత్సరం పూర్తయిన సందర్భంగా మొట్టమొదటి కార్యక్రమం జనసేన కార్యక్రమం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కూటమి అంటే ఏ విధంగా ఉండాలి, నిజంగా చిన్న కుటుంబంలో చిన్న సమస్యలు వస్తేనే తట్టుకోలేని పరిస్థితిలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత పెద్ద కూటమిని ఏ సమస్య లేకుండా తీసుకువెళ్తున్నందుకు వాళ్ళకి తోడు చేదోడు వాదోడుగా ఉన్న నారా లోకేష్ గారికి, నాదండ్ల మనోహర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కూటమి మరిన్ని 30 సంవత్సరాలు పైగా ఇదే విధంగా రాష్ట్రాన్ని పాలించే విధంగా ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఈ సుపరిపాలనతో ఈ రాష్ట్రం ముందుండాలని అందరికీ విజ్ఞప్తి, అందరికీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చక్కటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతున్న తమ్ముడు వాసు గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాదేళ్ల మనోహర్ గారు సంవత్సర కాలం నుంచి కూటమి ప్రభుత్వం అధికారం దగ్గర నుంచి తనకిచ్చిన బాధ్యతను ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తూ అనేక సంస్కరణలు తీసుకొస్తున్న మనోహర్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా ఒక తిరుగులేని విధంగా ప్రతి ఒక్క ఊరికి కావాల్సిన సమస్యలు పరిష్కరించుకుంటూ ఎక్కడికక్కడ కూటమి బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్న చిన్ని గారికి, ఇతర పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నాకు నమస్కారం తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఒక పథకం అమలు చేయలేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. వైసీపీ నేతలను అడ్డుకోవాలని కూటమి నేతలు అనేక కుయుక్తులు పన్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పిలుపు మేరకు జరుగుతున్న వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా విజయవాడ పశ్చిమ నగరంలో మాజీ మంత్రి వెల్లంపల్లి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భవానీపురం వర్క్ షాప్ రోడ్ నాగయ్య హోటల్ సెంటర్ వద్ద నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు ర్యాలీగా నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారంలో ఉండి టీడీపీ నేతలు ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బుద్ధ వెంకన్నకు బుద్ధి లేదు కాబట్టి వినతి పత్రం ఇచ్చాడన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేని కూటమి ప్రభుత్వానికి జగన్ విమర్శించే అర్హత లేదని అన్నారు. అభివృద్ధి పేరుతో 1,50,000 కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చారని, దొంగ హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడుకు పరిపాలన చేసే అర్హతే లేదని అన్నారు. వైసీపీ నేతలను అడ్డుకోవాలని అనేక కుయుక్తులు పన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. రెడ్డి గారికి వారసుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, వైఎస్ఆర్సీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయకుండా టైం అంతా కూడా కాలక్షేపం చేస్తూ అభివృద్ధి అని చెప్పని అప్పులు తీసుకొస్తూ 1,50,000 కోట్ల పైన అప్పు తీసుకొచ్చారు ఇప్పటి వరకు కూడా. ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరంలో ఏ పథకం అమలు చేశారండి? ఒక్క పథకం అమలు చేయలేదు. ఓన్లీ పెన్షన్ మాత్రం అమలు చేశారు. ఆ పెన్షన్లో కూడా కొన్ని అనేక అవకతవకలు, ఎంతోమందిని డిస్క్వాలిఫై చేసాడో మనం ప్రతిరోజు కూడా వార్తల్లో చూస్తున్నాం. అదేవిధంగా పిల్లలకి అమ్మఒడి ఎక్కొట్టారు, అంటే వాళ్ళకి తల్లికి వందనం, రైతు భరోసా ఎక్కొట్టారు. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీని పూర్తిగా నీరు కార్చేశారు, మహిళలకు చేయూత లేదు, ఉద్యోగ కల్పన లేదు, ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి లేదు, ఏమీ లేకుండా గతంలో ఏదైతే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ప్రభుత్వాన్ని ఆ రోజు చేయి చిక్కించుకున్నాడు, ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచి దొంగ మాటలతో, దొంగ హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబుని ఈరోజు పరిపాలన చేసే అర్హత లేదు అని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా అధినేత ఆదేశాల మేరకు సంవత్సర కాలం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం
ఎలాంటి పథకాలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచింది అన్న కార్యక్రమం మీద ఈరోజు వెన్నుపోటు దినం కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాజీ మంత్రివర్యులు మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోన పార్టీ శ్రేణులంతా మా షేక్ ఆషిఫ్ గారు, మా పుణ్యశీల గారు, మా ఇఫాన్ గారు, మా రెహంతునిసా గారు, అలాగే కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరం ఈరోజు రోడ్డు మీదకు వచ్చి ఈరోజు నిరసన తెలియచేయడం జరుగుతుంది. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర నలుమూలలను మొత్తం కూడా ఈ యొక్క వెన్నుపోటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే అధికారం రాకముందు ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలు గాలికి వదిలేసి ఇవాళ కూటమి నాయకులు పిలుపునిస్తున్నారు వాళ్ళ కార్యకర్తలకి, రంగులు పోటీలు పెట్టండి, లేకపోతే బాణసంచా పేల్చండి. ఎందుకు? జనాల్ని మోసం చేసినందుకు, లేకపోతే జనాల్ని వెన్నుపోటు పొడిచినందుక. ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చి మీరు ఏదో సంబరాలు చేసుకోవాలి, కానీ మీరు జనాల్ని మేము మొబ్బు పెట్టి జనాల్ని మోసం చేసి మేము అధికారంలో వచ్చామని చెప్పేసి మీరందరూ చేస్తున్న వేషాలందరూ ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు. వెన్నుపోటు పొడిచిన మామగారినే వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలని వెన్నుపోటు పొడవకుండా ఉంటాడా? మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా కుల, మత, ప్రాంత, పార్టీ భేదాలు లేకుండా పథకాలు అందిస్తే ఈ రోజున సంవత్సర కాలం గడుస్తున్నా కూడా మరి ప్రజలకి ఒక్క పథకం కూడా అమలు కానివ్వకుండా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసి వాళ్ళకి అతి దారుణంగా వెన్నుపోటు పొడిచి ప్రజల యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నటువంటి ఈ చంద్రబాబుని నిలదీయండి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నవ యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విద్య ద్వారానే ఏదైనా సాధించవచ్చని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 99% ఉత్తీర్ణత సాధిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన 10వ తరగతి పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రాఫిట్ షూ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రోత్సాహకాలను వారు అందజేశారు. హనుమాన్పేటలోని ప్రాఫిట్ షూ కంపెనీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ట్రాఫిక్ షూ కంపెనీ అధినేత కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనిపించిన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. అదేవిధంగా విద్యార్థుల విజయం కోసం కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులకు సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ప్రముఖ వైద్యుడు పటాభిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 99% ఉత్తీర్ణత సాధిస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దిగుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని చెప్పారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే విద్య మార్గమని వారు తెలిపారు. చదువుకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చదువు ద్వారా మాత్రమే ఆ కుటుంబాల్లో మార్పు మొదలవుతుంది, ఈ సమాజంలో మార్పు మొదలవుతుంది. మీ తల్లిదండ్రులు చిన్న చిన్న కుటుంబాలు, గవర్నమెంట్ స్కూల్స్ అంటే చిన్న చిన్న కుటుంబాలలోనే 90% మంది ఉంటారు. మరి ఎన్నో ఆశలతో మిమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మీరు చదువుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. మీకు టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇస్తున్నాం గవర్నమెంట్ నుంచి, అలాగే స్కూల్ బ్యాగులు ఇస్తున్నాం, స్కూల్ యూనిఫామ్లు ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం, మధ్యాహ్నం లంచ్ పెడుతున్నాం. ఇదే కాకుండా బ్రహ్మాండమైనటువంటి టీచర్సు, మాస్టర్స్ బ్రహ్మాండంగా, ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో తప్ప ఎక్కడా లేరు. మిగతా ప్రైవేట్ స్కూల్స్లో ఉండే వాళ్ళందరూ డిగ్రీ చదువుకున్న వాళ్ళు, లేదా ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటే ఇక్కడ బీఈడి చదువుకున్న వాళ్ళు, హైయెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్సే మీకు ఆ సబ్జెక్ట్స్లో మీకు టీచింగ్ చేస్తారు. ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ చక్కగా ఉత్తీర్ణులైన బాలబాలికలకి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇవాళ చేపట్టిన కార్యక్రమం పిల్లల్లో ఉత్సాహం పెంచడానికి, వాళ్ళు పొందిన మార్పు ప్రభుత్వ స్కూల్స్లో వాళ్ళు పొందిన
మెరిట్ మార్క్స్ ఉన్నతంగా స్కూల్లో ప్రథమంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న సత్కారం చేసి వారిని ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి విద్య ద్వారా ఫలితాలు పొంది చక్కటి పౌరులుగా ఈ సమాజంలో తీర్చిదిద్దబడటమే కాకుండా వారి ద్వారా ఇంకా అనేక వందల వేల మందికి సహాయం చేసే స్థితికి వాళ్ళందరూ రావాలని కోరుకునే విధంగా ఏ దేశమైనా సరే మారాలి, ముందుకు వెళ్ళాలి అని అంటే విద్య ఒక్కటే ఆయుధం. విద్య అనే ఆయుధం ద్వారా దేశం యొక్క స్థితి గతులను కూడా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అది ఒక్కటే ఆయుధం. ఎందుకంటే డబ్బులంత మాత్రాన ఇంజనీర్లు తయారవరు, డబ్బులు తయారవలేరు. డబ్బులు ఉన్న వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు కానీ లేదా సమాజ గతిని మార్చగలిగే శక్తి ఉండే వ్యక్తులుగా మారలేరు. కొన్ని సౌకర్యాలు వాళ్ళు పొందొచ్చు కానీ దేశాన్ని మార్చగలిగే శక్తి మట్టుకు వాళ్ళకి ఉండదు డబ్బున్నంత మాత్రాన. అందువలన అలాంటి వారిని ముఖ్యంగా మన దేశంలో 180 మంది పైగా ఇలాంటి ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. అలాంటి మరి వాళ్ళ పిల్లలందరూ ఏమైపోవాలి? ఒక్క ప్రభుత్వ వ్యవస్థలు మాత్రమే దాన్ని పూరించగలవు. భైరవ్ సినిమా సూపర్ హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లుగా హీరో మంచు మనోజ్ తెలిపారు. సినిమా థియేటర్స్ విజయవంతంగా నడిపించేందుకోసం సినిమా నిర్మించామని, చూడని వాళ్ళు తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడాలని కోరారు. నగరంలోని గాంధీనగర్ అలంకార థియేటర్లో భైరవం చిత్రం హీరోలు మంచు మనోజ్, నారా, రోహిత్ దర్శకులు కలిసి సందడి చేశారు. మచిలీపట్నం నుంచి అలంకార థియేటర్కు చేరుకున్న హీరోలు మంచు మనోజ్, నారా, రోహితులకు అభిమానులు, థియేటర్ యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. అభిమానులతో కొద్దిసేపు ముచ్చటించారు. సినిమా డైలాగులు చెప్పి అభిమానులు నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. అనంతరం మనోజ్ మాట్లాడుతూ భైరవం సినిమా సూపర్ హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం నారా, రోహిత్ మాట్లాడుతూ భైరవం సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రావడం ఆనందంగా ఉందని తెలిపారు. భైరవం సినిమా సక్సెస్ విజయవాడలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అందరికీ నమస్కారం అన్న. చాలా సంతోషం ఈరోజు విజయవాడకు వచ్చి మా సక్సెస్ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. నేను నా బాబాయ్ రోహిత్తో పాటు వచ్చి మేము చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమా తీసి విజయ్ కనకమల్ల గారి డైరెక్షన్లో ఇంత గొప్ప విజయం అయిందంటే మాకు నిజంగా సంతోషంగా ఉంది. కేవలం వర్డ్ ఆఫ్ మౌత్తో ఇంత గొప్పగా అవుతుంది. అండ్ ముఖ్యంగా సినిమా థియేటర్స్ కోసం చేసిన సినిమా. సో డెఫినెట్గా థియేటర్స్లో చూడని వాళ్ళు తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూసి సినిమాని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ చాలా థ్యాంక్స్ అండి. భైరవం సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు సో వెరీ హ్యాపీ. అండ్ ఇవాళ బిగ్ డే అయినా సరే ఇంతమంది అభిమానం చూపించిన సినిమా పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఉంది. సో వెరీ హ్యాపీ. అండ్ చూడని వాళ్ళు తప్పకుండా చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. మైలవరం నియోజకవర్గంలో గండ్లు పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. గత ఏడాది సంభవించిన అకాల వర్షాల కారణంగా బొడమేరుతో పాటు వాగులు, చెరువులు, కాలువగట్లకు చాలా చోట్ల గండ్లు పడ్డాయి. వీటి పూడ్చివేత పనులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించారు. జీకొండూరు మండలం కౌలూరు శివార్లో బొడమేరు వాగు, తారకరామ కాలువ వద్ద పడిన గండ్లు పూడ్చివేత పనులను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ బుధవారం స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ఆరంభానికి ముందే అన్ని గండ్లు పూడ్చివేత పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనులను శరవేగంగా చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకి పోలీసు అధికారులకు మధ్య వాగ్వివాదం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. మాజీ మంత్రి అంబటిపై రోడ్డుపై అడ్డుకోవడంతో ఆయన కోపంతో రగిలిపోయారు. ఎందుకు ఆపుతున్నారు, మీకు ఏ హక్కు ఉందని ప్రశ్నించడంతో పోలీసులు కోపం వచ్చింది. పోలీసు అధికారి అడ్డంగా మాట్లాడటంతో అంబటి రాంబాబు అతనిపై ఒక్కసారిగా రెచ్చిపోయారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏడాది క్రితం ఇదే రోజున రాష్ట్ర ప్రజలు ఘోరంగా ఓడించారని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎవరూ ఓడించలేరని, అభివృద్ధిని అడ్డుకోలేరని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. కూటమి పాలన 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. కేక్ కట్ చేసి టపాసులు పేల్చి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి పశ్చిమ ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న మాట్లాడుతూ రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డిని సైతం రాష్ట్రం నుంచి బహిష్కరించాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడేలా వ్యవహరించే వాళ్ళకి ఈ రాష్ట్రంలో చోటు లేదని అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లాలని చంద్రబాబు నాయుడు పడలేచిన కెరటం లాంటి వారు. ఓడినా గెలిచినా రాజకీయాలు చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. దేశంలో మోడీని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎవరూ ఓడించలేరని, అభివృద్ధిని అడ్డుకోలేరని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. జూన్ 4 అనగానే తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశానికి కూడా గుర్తొచ్చేది ఏంటంటే సైకో పాలన అంతమైన రోజు, ప్రజలకు ఒక పండుగ రోజు. ఈరోజు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రజలందరికీ తెలుసు. ఇది ప్రతి ఒక్కరి పండుగ రోజు. అలాగే మగటం లేని మహారాజు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పట్టాభిషేకం చేసిన రోజు. అందుకే ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా మిగతా ప్రజలు కూడా పెద్ద ఎత్తున పండుగ వాతావరణం సృష్టించుకున్నారు. దీని సందర్భంగా ఈ సంవత్సర పాలనని వాళ్ళు ఈర్షతో ఏదో పేరు పెట్టుకొని రాష్ట్రం మొత్తం ఇచ్చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకే ఒక విషయం చెబుతున్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించగలడు, చరిత్ర తిరగరాయగలడు. అదొక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. పడిన లేచిన కెరటం లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇవాళ ఆయనకి పట్టాభిషేకం అయిన రోజు కాబట్టి ఆయన గురించి చెప్పాలి. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయి గెలవడం అనేది ఒక్క చంద్రబాబు గారికే సాధ్యం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిలో చేపట్టిన వివిధ పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కేబినెట్లో తీర్మానం. అమరావతి 2వ దశలో 44,000 ఎకరాల భూమిని సమీకరించే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో చర్చ. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను తెలుపుతూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం. సంవత్సర కాలంగా రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప రాష్ట్రంలో పాలన ఏమీ లేదని ఆగ్రహం. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు నగర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమం. జగన్ను అధికారంలో నుంచి దింపేందుకే చంద్రబాబు నాయుడు దొంగ హామీలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.